నమస్కారం. నేను మీ జీవిత. కల్వకుర్తి గుండూరులో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఈ న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు గణేష్, లక్ష్మయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలామయమయ్యాయి. షేర్లింగంపల్లి, మియాపూర్, చంద్రనగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో రహదారులు నదులుగా తలపించాయి. భారీగా వరద నీరు చేరడంతో ఉదయాన్నే వాహనదారులు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మంత్రి అయిన శుభ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి తనను పుస్తకాలు, పూల కుండీలు, పెన్నులతో మాత్రమే కలవాలన్నారు. శాలువలు, పూల బొకేలతో వృధా ఖర్చులు చేయకుండా సన్మానానికి వచ్చేవారు వాటిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. దీంతో నాయకులు ఆ విధంగానే మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కల్వకుర్తి ఊర్కొండ మండలాల పరిధిలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంఈఓ శంకర్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో ప్రభుత్వం రూపొందించిన మెను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, శ్రీరాములు, వెంకటయ్య, బాలు తదితరులు పాల్గొన్నారు. జగన్ దంపతులు రాష్ట్రానికి పట్టిన భూతాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మండిపడ్డారు. కడపలో జరిగిన వికసిత భారత్ సంకల్పన సభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దంపతులు రాష్ట్రానికి నాశనం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సజావుగా జరగకూడదని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ త్వరలో అంతరించిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాగిపాని అరుణ్, తలారి భానుప్రసాద్, వి శిరీష, మణిశ్రీ గౌడ్, గీత, శివప్రసాద్, రమావత్, కార్తిక్ రాథోడ్ వీరందరికీ మీ టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.